హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చిన్ని వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ కోసం గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రోజు స్కూల్లో ఆడవాళ్లకు క్లే కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. పదండి మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ అందరి పేరెంట్స్ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వచ్చి కూర్చొని ఉన్నారు. ఈ కాంపిటీషన్ కి వచ్చిన అందరికి వెల్కమ్ మరియు గుడ్ మార్నింగ్. మీకు తెలుసు ఈ రోజు మనం క్లే కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ పేరెంట్స్ పాల్గొనడం కోసమే కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ లో భాగంగా పేరెంట్స్ క్లే తో వెజిటబుల్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అందంగా వెజిటబుల్స్ తయారు చేస్తారో వాళ్లే విన్ అయినట్టు. ఇంకా ఈ కాంపిటీషన్ కి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అందరికంటే తొందరగా వెజిటబుల్స్ తయారు చేయాలి. ఇంకా ఇచ్చిన టూల్స్ ని క్లేని మాత్రమే యూజ్ చేయాలి. ఇక అందరికీ అర్థమైంది కదా? అందరూ రెడీగా ఉన్నారు కదా? మరి ఈ కాంపిటీషన్ ని స్టార్ట్ చేద్దామా? అప్పుడే తారా మున్ని వస్తూ ఉంటారు. అయ్యో మున్ని, నీ వల్ల చాలా లేట్ అయిపోయింది. మనమే లేటుగా వెళ్తున్నాం. పద పద. అరే, కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. త్వరగా పద. మున్ని, వెళ్ళి అక్కడ కూర్చో. టీచర్, మేము వచ్చేసాం. ఓ తారా గారు వచ్చేసారా? రండి రండి, మీకు స్వాగతం. ఇంకా ఒకరు రావాలి. సీత గారు ఇంకా రాలేదు. ఓ, నేనే లేట్ అనుకున్నాను. ఇంకా సీత వాళ్ళు రాలేదా? పర్వాలేదులే. టీచర్ గారు, మీరు కాంపిటీషన్ స్టార్ట్ చేయండి. అయినా ఈ సీత ఎప్పుడు లేట్ గానే వస్తుంది. లేదు లేదు రాధా గారు, అప్పుడే కాదు. ఇంకా కాంపిటీషన్ కి 10 minutes టైం ఉంది. ఇంతలో చిన్ని వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి, చిన్ని ఇంకా సీత అంటే ఇంకా రాలేదా? అయ్యో, కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇప్పుడెలా? మరి మున్ని, నువ్వు కూడా లేట్ గానే వచ్చావు కదా. అయినా ఎవరున్నా లేకపోయినా విన్ అయ్యేది మాత్రం మా మమ్మీనే. ఏం కాదు చింటూ, ఈ కాంపిటీషన్ లో విన్ అయ్యేది మా మమ్మీనే. కావాలంటే చూడు. సరే సరే, నువ్వు చూస్తూ ఉండు. విన్ అవుతారు కదా, అప్పుడు చూద్దు గాని. ఇంతలో సీత, గీత ఇంకా చిన్ని, జున్ను వస్తూ ఉంటారు. సారీ టీచర్ గారు, లేట్ అయిపోయింది. ఏమనుకోకండి. గీత, చిన్ని, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సీత గారు వచ్చేసారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. హే, మా మమ్మీ ఖచ్చితంగా విన్ అవుతారు. మా మమ్మీ విన్నర్. ఏంటి, లేటుగా వచ్చింది కాక మీ మమ్మీ విన్ అవుతారని చెప్తున్నావా? చూడు చూడు, మా మమ్మీనే విన్ అవుతారు. ఖచ్చితంగా విన్ అయ్యేది మా మమ్మీనే. లేట్ గా వస్తే ఏంటి, ఎవరు విన్ అవుతారో ముందే తెలుస్తుందా? అంత కాన్ఫిడెంట్ గా మా మమ్మీ అంటున్నావు. లేదు, ఖచ్చితంగా మా మమ్మీ విన్ అవుతారు. కావాలంటే చూడు. ఇక ఇక్కడ పేరెంట్స్ అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిలబడతారు. కాంపిటీషన్ కి రెడీగా ఉంటారు. ఓకే, పేరెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు కదా? ఎవరైతే ఈ కాంపిటీషన్ లో విన్ అవుతారో వాళ్ళకి ఈ అందమైన కిచెన్ సెట్ గిఫ్ట్ గా వస్తుంది. ఇది మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్. ఇది మీ పిల్లల కోసం మీరు ఆడే ఆట. ఇక ఈ గేమ్ ని స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 గో, స్టార్ట్. అరే, గేమ్ స్టార్ట్ అయింది. కానీ నేను ఏ వెజిటబుల్ చేయాలో అర్థం కావట్లేదే. కానీ నేను ఏ వెజిటబుల్ తయారు చేయాలబ్బా? అయ్యో, కానీ నేనేం తయారు చేయాలి? నాకు ఈ వెజిటబుల్స్ గురించి ఏమీ తెలీదు. ఈ వంటలన్నీ చింటూ వాళ్ళ నాన్నగారే కదా చేసేది, నాకెలా తెలుస్తుంది? అప్పుడు సీత వంకాయ తయారు చేయాలి అని అనుకుంటుంది. వంకాయ అంటే చిన్నికి చాలా ఇష్టం. ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారికి కూడా వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను అదే తయారు చేస్తాను. ఇలా ఇప్పుడు వంకాయకి కాడ కూడా తయారు చేయాలి. దానికోసం గ్రీన్ కలర్ని తీసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ క్లేతో వంకాయకి కాడ తయారు చేస్తాను. అలా సీత నిదానంగా వంకాయని తయారు చేస్తూ ఉంటుంది. అరే, సీత స్టార్ట్ చేసినట్టుంది. నేను కాలీఫ్లవర్ తయారు చేయాలి. ఇలా తయారు చేస్తాను. కాలీఫ్లవర్ తయారైపోయింది. ఇది చాలా పెద్దగా ఉంది. నేను టొమాటోని తయారు చేస్తాను.
ఇలా అందరూ త్వరగా వాళ్ళ కూరగాయలను క్లేతో తయారు చేస్తూ ఉంటారు. సీత ఇంకా ఏం తయారు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను క్యారెట్ తయారు చేస్తాను. ఇది క్యారెట్ సీజన్ కదా, పైగా దీనికి కావలసిన ఆరెంజ్ క్లే కూడా ఉంది. నేనందరికంటే అందమైన కూరగాయలను తయారు చేసి ఎలాగైనా చిన్ని కోసం కిచెన్ సెట్ని గెలవాలి. ఇప్పుడు క్యారెట్ కోసం ఆకుల్ని తయారు చేయాలి. ఇలా తయారు చేస్తే రెడీ అయిపోతుంది. నా క్యారెట్ రెడీ అయిపోయింది. అరే, చాలా మజా వచ్చింది. నేను ఇప్పుడు క్యాబేజ్ తయారు చేస్తాను. ఏంటి, క్యాబేజ్ తయారు చేస్తావా? అవును, మీ ఇంట్లో ఎప్పుడు అదే కదా ఉండేది. సీత, నీ పని నువ్వు చేసుకో, నా గురించి నీకెందుకు? నా క్యాబేజ్ కోసం గ్రీన్ కలర్ క్లే కొంచెం ఇలా చేస్తే అయిపోతుంది. ఎంత అందంగా ఉంది నా క్యాబేజ్. ఇప్పటికీ నా ముల్లంగి తయారయ్యింది. ఇదేంటి, అందరూ రెండు కూరగాయలు తయారు చేశారు, నేను కూడా చేయాలి. చూడు నా వెజిటబుల్ ఎంత బాగుందో. సరే త్వరగా ఇంకొకటి తయారు చెయ్యి. నేనిప్పుడు క్యాప్సికం తయారు చేస్తాను. ఎల్లో కలర్ క్లే ఇదిగో ఇక్కడుంది. దీనికి కాడ గ్రీన్ కలర్తో చేస్తాను. అంతే, నా క్యాప్సికం తయారైపోయింది. నేను ఇప్పుడు బీన్స్ తయారు చేస్తాను. దాని గింజలు చాలా పెద్దగా పెట్టాలి. కాదు, గుమ్మడికాయ తయారు చేస్తాను. దీనికోసం ఆరెంజ్ అండ్ ఎల్లో క్లే కలిపితే చాలా కలర్ఫుల్గా వస్తుంది. మీ సమయం పూర్తయిపోతుంది. ఇప్పుడు నేను 10 కౌంట్ చేసేలోగా అందరూ మీరు తయారు చేయడం ఆపేయాలి. 10, 9, 8, 7. అందరివి అయిపోయాయి. నేను కూడా త్వరగా మిర్చి తయారు చేయాలి. అమ్మయ్య, అయిపోతుంది. 6, 5, 4, 3, 2, 1 స్టాప్. మీరందరూ తక్కువ టైంలోనే మంచి వెజిటబుల్స్ తయారు చేశారు. మీ అందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం ఎవరు ఏమేం తయారు చేశారో చూద్దాం. ఫస్ట్ రాధా, మీరు 2 మిర్చీలు 2 కలర్స్ తయారు చేశారు. అవును టీచర్ గారు. ఇప్పుడు కవిత, మీరు భలే చేశారు, కానీ మీ చిక్కుడుకాయ గింజలు చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఏం తయారు చేశారో చూద్దాం. ఇక తారగారు కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇంకా గుమ్మడికాయ. సూపర్. థ్యాంక్ యూ టీచర్. నేను చేసిన వెజిటేబుల్స్ బాగున్నాయి కదా? బాగున్నాయి, కానీ కొంచెం పెద్దగా వచ్చాయి. ఇప్పుడు సీత చేసిన వెజిటేబుల్స్ చూద్దాం. వంకాయ, క్యారెట్ ఇంకా మొక్కజొన్న. వావ్, అన్నీ సూపర్ కలర్స్, భలే ఉన్నాయి. ఇక ఇప్పుడు విన్నర్ ఎవరో అనౌన్స్ చేద్దాం. మమ్మీ విన్ అవుతారు. మా మమ్మీ విన్ అవుతుంది. మా మమ్మీ విన్నర్. కాదు, మా మమ్మీనే విన్ అవుతుంది. హే, మా మమ్మీ. విన్నర్ ఎవరంటే చెప్తున్నాను, సీత గారు మీకు కంగ్రాచులేషన్స్. హే, మా మమ్మీ విన్ అయ్యారు. హే, చిన్ని విన్నావా? నేనే విన్ అయ్యాను. థ్యాంక్ యూ టీచర్ గారు. తారా విన్నావా? విన్నర్ నేనే. ఈ తార ఏది? ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలుసు, ఎంత బాగా చేసినా నాకు ఇవ్వకుండా సీతకే ప్రైజ్ ఇస్తారని నేను ముందే అనుకున్నాను. ఇక ఇక్కడ చిన్ని, సీత, గీత అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అక్క భలే చేశారు, కంగ్రాచులేషన్స్. ఇలా సీతకు అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.